హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం మనము. క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. ఇఫ్ పేల్ ఈస్ కోడెడ్ యాజ్ సమ్ నెంబర్ ఇచ్చారు, ఎర్త్ ఈస్ కోడెడ్ యాజ్ సమ్ నెంబర్, హౌ ఈస్ పెరల్ కోడెడ్ యాజ్ అని అన్నారు. సో ఫస్ట్ ఇచ్చిన డేటా వేద్దాము. 106 ఫస్ట్ ఏమన్నారు? పేల్ ఇచ్చారు, PALE. పేల్కి కోడింగ్ ఏమి ఇచ్చారు? 2 1 3 4. నెక్స్ట్ ఎర్త్కి ఏమి ఇచ్చారో చూడండి. EARTH. ఎర్త్కి 41590 ఇచ్చారు. మనకి దేనికి కావాలి? పెరల్కి కావాలి. PEARL. పెరల్కి P అంటే ఇక్కడ ఏముంది? 2 ఉంది కదా, 2. అలానే E అంటే 4, A అంటే 1, R అంటే 5, L అంటే 3. 24153 ఆప్షన్స్లో చూడండి. 24153 ఎక్కడ ఉందో? 24153 ఆప్షన్ 2లో ఉంది కదా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 107 చూడండి. ఏమిచ్చారు? ఫస్ట్ J = 1 అన్నారు, K = 2, L = 5, M = 7, N = 11, O = 13, P = 17 ఇచ్చారు. సో ఫైండ్ ద లెటర్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ ద బాక్స్ ఇన్ ద రిలేషన్ గివెన్ బిలో అన్నారు. సో ఈక్వేషన్ చూడండి. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? N ఇంటూ నెంబర్ కనుక్కోవాలి మనం. X ప్లస్ M హోల్ బ్రాకెట్ ఆఫ్ డివైడెడ్ బై K = 31 అన్నారు. సో ఇప్పుడు మనం ఈ X వాల్యూ కనుక్కోవాలి. సో ఏం చేద్దామంటే ఫస్ట్ N అంటే ఎంత? నెంబర్ 11 కదా. 11 ఇంటూ మనకి X తెలీదు, ప్లస్ M అంటే ఎంత ఉంది? 7 కదా, డివైడెడ్ బై K అంటే ఎంత? 2 = 31 ఇచ్చారు. 31 = ఇది వస్తే మనకి X వాల్యూ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏం నెంబర్ పెడితే అవుతుంది చూడండి ఒకసారి. 11 ఇంటూ 5 పెట్టి చూద్దాం. X = 5 అనుకుందాం మనము. X = అప్పుడు ఏమైంది? 55 ప్లస్ 7 డివైడెడ్ బై 2 = 31. 55 ప్లస్ 7 అంటే ఎంత? 62 కదా. 62 డివైడెడ్ బై 2 అంటే 31 వస్తుంది కదా. సో మనకి ఏమర్థమైంది? X = 5 అని అర్థమైంది. 5 అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? L రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఆన్సర్ అనేది L అనేది ఆప్షన్స్లో చూడండి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ఇఫ్ డియర్ ఈస్ కోడెడ్ యాజ్ నెంబర్ ఇచ్చారు, హౌ విల్ యూ కోడ్ ట్రాక్ అని అన్నారు. సో ఫస్ట్ డియర్కి ఏమి ఇచ్చారో చూడండి. డియర్కి 68321 అని ఇచ్చారు. సో డి అంటే 4 కదా. 4 ప్లస్ 2 చేస్తే ఎంత వచ్చింది? 6 వచ్చింది మనకు. అలానే ఈ అక్కడ ఎంత ఇచ్చారు చూడండి? 8 ఇచ్చారు. కాకపోతే 5 కదా. 5 ప్లస్ 3 చేస్తే 8 అవుతుంది. సో ఇక్కడ 2 యాడ్ చేశారు, ఇక్కడ 3 యాడ్ చేశారు. ఇక్కడ ఏ దగ్గర ఎంత యాడ్ చేశారో చూడండి. అక్కడ 3 అని ఇచ్చారు. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 2 చేస్తే 3 వస్తుంది. A = 3. R = 18 కదా. ప్లస్ 3 యాడ్ చేస్తే 21 అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి సిరీస్ చూడండి. 2 3 వచ్చింది. మళ్ళీ తర్వాత ఏమొచ్చింది? 2 వచ్చింది, 3 వచ్చింది. సో మనకి ఏం కావాలి? ట్రాక్కి కావాలి. సో T = 20. T అంటే 20 కదా. ప్లస్ ఇక్కడ ఏం యాడ్ చేశారు? 2 కదా. సో 22 వస్తుంది. అలానే R అంటే ఎంత? 18 కదా. ప్లస్ 3 యాడ్ చేస్తే 21 అనేది వస్తుంది. 2 3. నెక్స్ట్ మళ్ళీ 2 3 కదా కావాల్సింది. ఏకి కావాలి. ఏకి ఏముంది? 1 + 2 అంతే కదా. 1 + 2 చేస్తే 3 అనేది వస్తుంది. సికి 3 + 2 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? 3 వస్తుంది కదా. సో 6. అలానే K అంటే 11.
సో 2 3 2 3 మళ్ళీ 2 యాడ్ చేయాలి. సో 11 + 2 ఎంత? 13 కదా. సో టోటల్ ట్రాక్ ఎంత వస్తుంది చూడండి, 22 21 3 6 13. 22 21 3 6 13 ఎక్కడ ఉంది చూడండి. 22 21 3 6 13. 22 21 3 6 13 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సో కంప్లీట్గా ఎందుకు చేస్తున్నా అంటే తెలియాలని. మనకి ఏంటంటే ఆప్షన్స్ లాస్ట్లో అయితే ఒక్క దాంట్లోనే 13 ఉంది, ఆప్షన్ 2లోనే ఉంది. సో లాస్ట్ది కనుక్కుంటే సరిపోతుంది, మనకి ఇదంతా తెలుసుకునే అవసరం లేదు. ఎగ్జామ్ వల్ల మాత్రం ఇట్లాంటి ఫాస్ట్గా రికగ్నైజ్ చేయగలగాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 109 చూడండి. బ్రాడ్, ఇఫ్ బ్రాడ్ మీన్స్ సమ్ నెంబర్ ఇచ్చారు, క్లాక్ మీన్స్ అని అడిగారు. సో ఫస్ట్ ఇచ్చిన డేటా వేసుకుందాం. BROAD. బ్రాడ్కి ఏమని ఇచ్చారు? 1 9 8 1 2 అని ఇచ్చారు. మనకి క్లాక్కి కావాలి, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, B అంటే 1 అన్నారు, R అంటే 9, O అంటే 8, A అంటే 1, D అంటే 2. ఎలా 1 2 అయినాయో చూడండి ఒకసారి. A, B = 1. ఇగో A అయినా 1 ఉంది, B అయినా 1 ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. C, D. CD అయితే 2 వస్తుంది. అలానే EF 3 వస్తుంది. అలా వస్తున్నాయి మనకు, అంతే కదా. సో ఇప్పుడు మనం క్లాక్కి కావాలి. ఇప్పుడు C ఉంది కదా, Cకి Dకి ఏముంది వాల్యూ అనేది 2 ఉంది. సో CLO CK. క్లాక్ దగ్గర C దగ్గర ఏమొస్తుంది? 2 వస్తుంది. అలానే L దగ్గర నేను డైరెక్ట్గా ఫాస్ట్గా చెప్తాను. మనకు KLకి 6 వస్తుంది, మనకు తెలిసిపోతుంది. K అంటే 11, L అంటే 12. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? 6 ఇచ్చారు Kకి Lకి. సో ఇప్పుడు ఏంటి? L అంటే 6 కదా, 6. అలానే ఓకే ఏమొస్తుంది చూడండి, ఓకే 8 వస్తుంది, సికి 2 వస్తుంది కదా, అలానే కేకి 6. కేకైనా ఎల్కైనా 6. ఫాస్ట్ ఇది మొత్తం ఎందుకు వేయలేదంటే ఈజీగా తెలిసిపోతుంది మీకు చూడంగానే. సో 2 6 8 2 6 అనేది వస్తుంది చూడండి. 2 6 8 2 6 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఇవి అన్నీ వేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి వేయలేదు, ఈజీగా తెలిసిపోతుంది కదా. ఏబీకి వాల్యూ 1 అని ఇచ్చాడు, సిడికి 2 అని ఇచ్చాడు, ఈఎఫ్కి 3 అని ఇచ్చాడు. అలానే మిగతా అలానే వస్తున్నాయి. కేఎల్ అంటే 6 అట్లా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ మూన్ ఈస్ కోడెడ్ యాజ్ -2 అన్నారు, స్టార్ విల్ బి కోడెడ్ యాజ్ అని అన్నారు. సో ఫస్ట్ ఇచ్చింది వేద్దాం. మూన్ ఏమని ఇచ్చారు ఇక్కడ? -2 అని ఇచ్చారు. ఎందుకు -2 ఇచ్చారో చూసుకోవాలి మనం. మనకు దేనికి కావాలి? స్టార్కి కావాలి, STAR. స్టార్కి ఎంత వస్తుందో కావాలి మనకు. సో మూన్ అనేది -2 ఎందుకైంది అని ఆలోచించాలి ఒక్కసారి. ఎందుకైంది అంటే ఇక్కడ ఏం జరిగింది, మనకి ఓవల్స్ కాన్సనెంట్స్ అని ఉంటాయి. AEIOU అనేది ఏమవుతుంది? ఓవల్స్ అవుతాయి. మిగతావి కాన్సనెంట్స్ కదా. M అనేది కాన్సనెంట్, N అనేది కాన్సనెంట్. సో 2 కాన్సనెంట్స్ ఉన్నాయి మనకు, 2 కాన్సనెంట్స్. ఏమేమిటివి? M అండ్ N. దాన్ని ఎలా డినోట్ చేశాడు? -2 తోటి చేశాడు. ఇక్కడ చూడండి, A అనేది ఓవల్ కదా, సో ఈ 3 అనేది కాన్సనెంట్స్. సో STR = -3 అంటే 3 కాన్సనెంట్స్ ఉన్నాయి. సో -3 అనేది ఆప్షన్స్లో ఉందా? ఆప్షన్ 4లో ఉంది కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
ఇఫ్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ద సమ్ ఆఫ్ విచ్ 5 ఆల్ఫాబెట్స్ ఈజ్ 51 అని అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఏమన్నారు, ఇఫ్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ ద సమ్ ఆఫ్ విచ్ 5 ఆల్ఫాబెట్స్ ఈజ్ 51 అని అన్నారు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లో ఏదైతే 51 వస్తుందో చూడాలి అన్నిట్లో. సో ఏంటంటే నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది వేస్తాను, అన్నీ చేయడం టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో చూడండి, AIOEU అన్నీ యాడ్ చేస్తే వస్తుంది చూడండి. 1, 9, 15, 5, 21 యాడ్ చేస్తే 51 అనేది వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 112 చూడండి. HNRCABకి నెంబర్స్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చింది వేద్దాం మనము. HNRCABకి ఏమి ఇచ్చారు, డినోటింగ్ 1 2 3 4 5 6 అనేది ఇచ్చారు మనకు. ఇక్కడ క్వశ్చన్ యాక్చువల్గా ఏం అడిగాడు చూడండి ఒకసారి. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్స్క్రాంబుల్ ద లెటర్స్ టు ఫార్మ్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్గా చేయమన్నాడు. దెన్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ న్యూమరికల్ పొజిషన్ ఆఫ్ ది లెటర్స్ అని అన్నాడు. సో మనం మీనింగ్ఫుల్గా చేయాలి ఫస్ట్ నెంబర్స్ అనేది. ఇక్కడ ఉన్నదాన్ని మీనింగ్ఫుల్గా చేయాలి చూడండి. HNRCAB దీన్ని మీనింగ్ఫుల్గా చేస్తే ఏమొస్తుంది చూడండి. BRANCH. మనకేంటంటే వర్డ్స్ ఎక్కువ తెలిస్తేనే మనకు చేయనికి వస్తుంది. సో బ్రాంచ్ అనేది మీనింగ్ఫుల్గా అవుతుంది. NCH బ్రాంచ్ అంటే ఇప్పుడు కోడింగ్ చూడండి. B అంటే ఎంత, 6 కదా. R అంటే 3, A అంటే 5, N అంటే 2, 4 1, 6 3 5 2 4 1. ఆప్షన్స్లో చూడండి 6 3 5 2 ఎక్కడ ఉంది, 6 3 5 2 4 1 ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. If in a certain code 1 is coded as 231, 5 is coded as 9641, then how will be 9 coded అని అన్నారు. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ONE 1కి ఏమని ఇచ్చారు, 231 అని ఇచ్చారు. అలానే 5కి ఏమని ఇచ్చారు, 9641. 9కి అడిగారు మనల్ని. 9కి ఏమవుతుంది, N దగ్గర 3 ఉంది, I దగ్గర ఎంత ఉంది, 6 ఉంది. I దగ్గర 6, నెక్స్ట్ N దగ్గర 3, ఈ దగ్గర 1, 3 6 3 1 అనేది వస్తుంది. ఆప్షన్స్లో చూడండి 3 6 3 1 ఆప్షన్ 1లో ఉంది కదా. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఫేడ్ ఈస్ కోడెడ్ యాజ్ సమ్ నెంబర్ దెన్ హౌ కెన్ గేజ్ బి కోడెడ్ అని అన్నారు. సో ఫస్ట్ ఇచ్చిన డేటా వేద్దాం. ఫేడ్కి ఏమి ఇచ్చారు, 3854 ఇచ్చారు. సో మనం దేనికి కనుక్కోవాలి, గేజ్కి కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఏ అంటే ఎంత ఉంది, 8 ఉంది కదా. అలానే ఈ అంటే 4 ఉంది. మనకి జీస్ వాల్యూ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఆప్షన్స్లో చూడాలి, రెండిట్లో సేమ్ ఆప్షన్ ఉందనుకోండి జీ దగ్గర, ఇక్కడ నెంబర్ 2 ఉంటే ఇక్కడ కూడా 2నే ఉండాలి. అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ దాంట్లో 1 ఉంది, థర్డ్ లెటర్లో 2 అనేది ఉంది. సో ఇది కాదు. ఒకసారి థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 2నే ఉంది, అలానే 2824 ఉంది. సో రెండిట్లో సేమ్ నెంబర్ వచ్చింది, అంటే G = 2 ఉంటే సరిపోతుంది. 28
4. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ సండే ఈక్వల్ టు నెంబర్ ఇచ్చారు, మాన్సూన్ ఈక్వల్ టు ఇయర్ ఈక్వల్ టు, దెన్ థర్స్డేకి అడిగారు. సో ఒకసారి చూడండి. సండే ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 18 ఇచ్చారు. మాన్సూన్ ఈక్వల్ టు 21 అని ఇచ్చారు. ఇయర్ ఈక్వల్ టు 12. థర్స్డేకి కావాలి మనకు. THRSDAY థర్స్డేకి కావాలి. సండే అంటే టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 6 ఉన్నాయి. అంటే 6 ఇంటూ 3 చేశారు. మాన్సూన్ అంటే 7 ఉన్నాయి. అంటే ఏం చేశారు? 7 ఇంటూ 3 చేశారు. ఇయర్ అంటే 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 12 వచ్చింది. అంటే ఏం చేశారు? 4 ఇంటూ 3 చేస్తే 12 వచ్చింది. అలానే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8. 8 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది? 24 అనేది వస్తుంది. సో ఆప్షన్స్లో చూడండి 24 అనేది ఎక్కడ ఉందో. ఆప్షన్ 1లో ఉంది కదా. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వన్ 116 చూడండి. ఇఫ్ బాయ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ 42 అన్నారు, దెన్ గర్ల్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అని అన్నారు. సో బాయ్కి ఎంత? 42 అన్నారు. సో అంతా యాడ్ చేశారు. అంతా చూడండి, 2 + 15 + 25 చేస్తే 42 అనేది వస్తుంది. సో గర్ల్కి తెలుసుకుంటే అయిపోతుంది. అన్నీ యాడ్ చేయాలి. 7 9 18 12 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 46 అనేది వస్తుంది. సో 46 అనేది ఆప్షన్స్లో ఉందో చూడండి. ఆప్షన్ 4లో ఉంది కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117 చూద్దాం. వన్ 117 ఏముందో చూడండి. ఇఫ్ డేంజర్ ఈస్ కోడెడ్ యాజ్ సమ్ కోడ్ ఇచ్చారు, దెన్ హౌ విల్ బి కోడెడ్ ద వర్డ్ మిషన్ అని అన్నారు. సో ఫస్ట్ ఒకసారి ఇచ్చింది చూద్దాం. అసలు DANGER. సో ఒకసారి చూడండి, అక్కడ 11 ఉంది. మామూలుగా అయితే ఎంత నెంబర్ ఉండాలి? D = 4 కదా, ఆల్ఫాబెటికల్ నెంబర్. 4 + 7 చేస్తే 11 వచ్చింది. అలానే 1 + 7 చేస్తే 8 అనేది వచ్చింది. అంతే కదా. అక్కడ 8 ఉంది చూడండి ఒకసారి. అంటే మనకి ఏమర్థమైంది? ప్రతి దానికి 7 7 యాడ్ చేస్తున్నాడు అని. సో మొత్తం చూద్దాం ఒకసారి. 14 + 7 చేస్తే 21 అనేది వస్తుంది. 7 + 7 చేస్తే 14. అలానే 5 + 7 చేస్తే 12. 18 + 7 చేస్తే 25 అనేది వస్తుంది. సో అలానే మనం మిషన్కి కూడా చేయాలి. సో MACHINE. మిషన్కి 13 + 7 చేస్తే ఎంత వస్తుంది? 20 అనేది వస్తుంది. 1 + 7 8. 3 + 7 10. H అంటే 8 కదా. 8 + 7 15. అలానే I అంటే 9 కదా. 9 + 7 16. N అంటే 14 + 7 21. E అంటే 5 + 7 12 అనేది వస్తుంది. సో 28 10 15 16 21 12 ఎక్కడ ఉందో చూడండి. 28 10 అనేది ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. 28 10 15 16 15 16 21 12. సో ఆప్షన్ 2లో ఉంది కదా. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ FEED ఈజ్ రిటర్న్ యాజ్ సమ్ నెంబర్ దెన్ ఫ్లోర్ ఈజ్ రిటర్న్ యాజ్ అని అన్నారు. సో ఫస్ట్ చూద్దాం అసలు ఎలా చేశారు అనేది. FEED ఫీడ్కి ఏమని ఇచ్చారు? 4 5 5 6 అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఒక్కసారి చూడండి. D = 4 కదా, E = 5, E = 5, F = 6. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ లాస్ట్ ఇచ్చాడు ఆల్ఫబెటికల్ నెంబర్ అనేది. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ది లాస్ట్ అవుతుంది. సో మనకి ఏమర్థమైంది? ఫస్ట్ది లాస్ట్ అనేది అవుతుంది అని. FLOUR. సో మనం ఏంటి, ఫస్ట్ది లాస్ట్కి వేయాలి కదా, లాస్ట్లో 6 అనేది వస్తుంది మనకు. అలానే L అంటే 12 వస్తుంది లాస్ట్లో. నెక్స్ట్ O అంటే 15 వస్తుంది. నెక్స్ట్ U అంటే 21 వస్తుంది. R అంటే 18, 21, 15, 12, 6. సో ఆప్షన్స్లో చూడండి 18, 21, 15, 12, 6 అనేది ఎక్కడ ఉందో. 18, 21, 15, 12, 6 ఆప్షన్ 1లో ఉంది కదా. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇప్పుడు 119 చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ A ఈజ్ రిప్రజెంటెడ్ బై 1, B by 2 అన్నారు, C by 3 అండ్ సో ఆన్. అంటే A = 1, B = 2 అంటే ఆల్ఫబెటికల్ నెంబర్స్ అని తెలుసు మనకు. సో ఇప్పుడు ఏం చేశారు చూడండి. దెన్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ అసైన్డ్ ఏ కోడ్ ఆఫ్ 2 అని ఇచ్చారు. అండ్ నాన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 అనే వస్తే కోడ్ ఏంటి? 2. మల్టిపుల్స్ నాన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే 2 మల్టిపుల్స్ లేని ఏవైనా సరే 1 అనే అన్నారు. సో ఇన్ ది స్కీమ్ ఆఫ్ కోడింగ్ ద వర్డ్ విండో వుడ్ బి కోడెడ్ యాజ్ అని అన్నారు. విండోకి చూడాలి, WINDOW విండో. సో W అంటే ఎంత మనకు? నెంబర్ 23 కదా. అలానే I అంటే 9, N అంటే 14, D అంటే 4, O అంటే 15, W అంటే 23 కదా. ఇందులో మల్టిపుల్స్ ఆఫ్ 2 ఉన్నాయి చూడాలి. మల్టిపుల్స్ ఆఫ్ 2 ఉన్నదానికేమో కోడ్ 2, నాన్ మల్టిపుల్స్కి ఏమో 1. అంటే 23 అంటే నాన్ మల్టిపుల్ కదా 2కి. సో 1 1 ఇది 2 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా 2 మల్టిపులే కదా. ఇది 2 మల్టిపుల్ కాదు, ఇది 2 మల్టిపుల్ కాదు. 1 1 2 2 1 1 అనేది వస్తుంది. 1 1 1 1 2 2 1 1 2 2 1 1 ఆప్షన్ 2లో ఉంది కదా. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. (120) చూడండి. S = 19, Sun = 54 అండ్ K = 20. దెన్ మిస్టేక్ = అన్నారు. సో S = 19, Sun = 54, K = 20 అన్నారు. మిస్టేక్కి కావాలి MISTAKE మిస్టేక్కి కావాలి. S అంటే ఎంత? ఆల్ఫబెటికల్ నెంబర్ 19 కదా. సో మనకి ఇక్కడనే అర్థమైపోతుంది. సన్ని మొత్తం యాడ్ చేస్తే 54 వస్తుంది, కేక్ని మొత్తం యాడ్ చేస్తే 20 అనేది వస్తుంది. మిస్టేక్ని యాడ్ చేయాలి మనం. M అంటే 13, I అంటే 9, S అంటే 19, T అంటే 20, A అంటే 1, K అంటే 11, E అంటే 5. ఈ టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 78 అనేది వస్తుంది. సో 78 ఆప్షన్స్లో ఉందో చూడండి. ఆప్షన్ 1లో ఉంది కదా. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
ఇఫ్ డి ఈక్వల్ టు 4 డాగ్ ఈక్వల్ టు 26 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యానిమల్. సేమ్ ఇందాక అట్లాంటి క్వశ్చనే. డి ఈక్వల్ టు 4 మనకు తెలుసు ఆల్ఫబెటికల్. ఇవన్నీ ఆల్ఫబెటికల్ నెంబర్స్ యాడ్ చేస్తే డాగ్ ఈక్వల్ టు 26 వస్తుంది. యానిమల్కి కావాలి మనకు ANIMAL. ఏ అంటే 1, N అంటే 14, I అంటే 9, M అంటే 13, A అంటే 1, 12. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? టోటల్ యాడ్ చేస్తే 50 అనేది వస్తుంది. సో 50 అనేది ఆప్షన్స్లో ఉందా? ఆప్షన్ 4లో ఉంది కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A ఈక్వల్ టు 26 ఇచ్చారు. ఎక్స్రే 40 అన్నారు. వాట్కి కావాలి మనకు. సో ఏ అంటే 26 అని ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఆల్ఫబెటికల్ నెంబర్ ఏంటి 1 కదా. సో రివర్స్లో వచ్చింది మనకు. ఏ అంటే 26, ఎక్స్రే అంటే 40 అని అన్నారు. సో ఎక్స్రే 40 ఎలా అయిందో చూద్దాం. XRAY. సో మనకేంటి ఆపోజిట్ నెంబర్ తెలియాలంటే ఫార్ములా ఏంటి? 27 మైనస్ ఎక్స్ అంటే ఎంత? 20, XYZ అంటే ఎక్స్ అంటే 24 కదా. సో 27 మైనస్ 24 అనేది చేయాలి, 3 వస్తుంది. అలానే ఆర్ అంటే 18 కదా. 27 మైనస్ 18 చేస్తే 9 అనేది వస్తుంది. అలానే ఏ అంటే 26 కదా. 27 ఏ అంటే 1 కదా, 1. సో 26 ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు, మనం ఇక్కడ వేసుకొని అవసరం లేదు. అలానే వై అంటే 27 మైనస్ 25, సో 2. సో టోటల్ కలిపితే ఏమవుతుందో చూడండి, 40 అనేది వస్తుంది. మనకు దేనికి కావాలి? వాట్కి కావాలి కదా. సో ఇప్పుడు WHATకి కావాలి మనకు. సో 27 మైనస్ 23, సో 4 అనేది వస్తుంది. అలానే హెచ్ అంటే 27 మైనస్ 8 కదా. సో 8 చేస్తే ఎంత వస్తుంది? 19 అనేది వస్తుంది. ఏ అంటే 26 మనకు ఆల్రెడీ తెలుసు. సో టీ అంటే 20 కదా. 27 మైనస్ 20 చేస్తే ఏమొస్తుంది? 7 అనేది వస్తుంది. సో టోటల్ 4 + 19 + 26 + 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 56 అనేది వస్తుంది. సో 56 ఆప్షన్స్లో ఉందా? ఆప్షన్ 3లో ఉంది కదా. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ 123 చూడండి. ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అండ్ ఈక్వల్ టు 19 అండ్ కావాలి మనకు. సో మనకి ఇదైతే ఈజీగా అర్థమైపోతుంది. ఏ ఆల్ఫబెటికల్ నెంబర్ 1 అండ్ చేస్తే 19 అనేది వస్తుంది కదా. సో ఒకసారి చూద్దాం. ఏ అంటే 1, N అంటే 14, D అంటే 4, టోటల్ 19 వస్తుంది కదా. సో అలానే యాంట్కి కూడా 1, 14, 20 చేస్తే ఎంత వస్తుంది? 35 అనేది వస్తుంది. 35 ఆప్షన్స్లో ఉందా? ఆప్షన్ 1లో ఉంది కదా. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ కూడా సేమ్ అలానే. ఈ ఈక్వల్ టు 5, పెన్ ఈక్వల్ టు 35, పేజ్ ఈక్వల్ టు అడిగాడు. సో ఆల్ఫబెటికల్ నెంబర్ ఈ అంటే 5, పెన్ మొత్తం యాడ్ చేస్తే 35 వస్తుంది మనకు. సో ఒకసారి చెక్ చేద్దాం. పి అంటే 16, ఈ అంటే 5, ఎన్ అంటే
14. సో టోటల్ యాడ్ చేస్తే 35 వస్తుంది. అలానే పేజ్కి P అంటే 16, A అంటే 1, G అంటే 7, E అంటే 5. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 29 అనేది వస్తుంది. సో ఆప్షన్స్లో చూడండి 29 ఎక్కడ ఉందో, ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ C is coded as 3 అన్నారు. సో 3 ఈక్వల్ టు 3 డాష్ ఈస్ కోడెడ్ యాజ్ నెంబర్ ఇచ్చారు, దెన్ డాన్స్ విల్ బి కోడెడ్ యాజ్ సేమ్ ఇందాకట్లానే. సో డాష్కి 32, డాన్స్కి కావాలి మనకు. సో డాష్ ఈక్వల్ టు 32 వస్తుందో లేదో చూద్దాం. C అంటే 3 మనకు ఆల్ఫబెటికల్ నెంబర్ తెలుసు, డాష్ ఈక్వల్ టు 32 వస్తుంది. సో డాన్స్కి వేస్తే అయిపోతుంది. D అంటే 4, A 1, N 14, C 3, E 5. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 27 అనేది వస్తుంది. సో ఆప్షన్స్లో చూడండి 27 అనేది ఎక్కడుందో, ఆప్షన్ 4లో ఉంది కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నేను ఇలా ఫాస్ట్గా ఎందుకు వేస్తున్నా అంటే టైం వేస్ట్ కావద్దని వీడియోలో, మనకి ఇవన్నీ ఈజీగా తెలుస్తాయి. కాకపోతే క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్వి అన్నీ ఉండాలని చెప్పి ఫాస్ట్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.